ఈ రోజుల్లో ఒక తాడిపెద్ద చూడడమే కష్టం. అలాంటిది 37 తాడిపెద్దలు ఒకే చోట. హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ మినిట్. ఈ రోజు మా ఊర్లో తాడిపెద్దకి అచ్చిపోత మహోత్సవం. అసలు మహోత్సవం అంటుంది, తాడిపెద్ద అంటే ఏం అర్థం కావట్లేదు కదా. చెప్పేస్తా వినండి. యాక్చువల్లీ మాకు ఒక్కొక్క గ్రామానికి తాడిపెద్ద ఉంటుంది అనమాట. దాన్ని సింహద్రప్పంతో పోలిస్తారు. మా దగ్గరది చనిపోయిందనమాట. సో కొత్త దానికి అచ్చిపోత వేస్తే దాన్ని మళ్ళీ సింహద్రప్పనగా కొలుస్తారు. ఇలా వ్యానుల్లో ప్రతి ఒక్కటి వస్తాయి అనమాట. మన ఇంట్లో ఏదైనా ఫంక్షన్ అయితే అందరినీ పిలుచుకుంటాం కదా. సో వీళ్ళ ఫ్యామిలీని అందరినీ కూడా ఇన్వైట్ చేశారనమాట. రేపు అచ్చిపోత వేస్తారు, బట్ దాని ముందు రోజే అన్ని వచ్చేస్తాయి అనమాట. మేమైతే ప్రతి వాటికి అట్టిపల్లో గడ్డి పెట్టుకుంటూ వెళ్తున్నాం. ఇది మా ఊరు తాడిపెద్ద ఇల్లు అనమాట. ఇక్కడికి ప్రతి వాటిని తీసుకొచ్చి పసుపు కుంకుమ అన్ని రాస్తారు. అలా 37 తాడిపెద్దలకు కూడా చేస్తారు. ఆ నెక్స్ట్ డే అచ్చుపుత వేస్తారు. వేడిగా కాల్చి దాని మీద అచ్చు వేస్తారు. అప్పటి నుంచి దేవుడిగా కొలవడం మొదలు పెడతారనమాట. ఆ నెక్స్ట్ డే మొత్తం 37 కూడా ఊరేగింపు అనేది అవుతుంది. ఇంతటితో ఈ ప్రాసెస్ మొత్తం కంప్లీట్ అవుతుంది అనమాట. ఇంతకీ మా ఊరు తాడిపెద్ద చూడలేదు కదా, సో చూసేయండి. ఇదే మా ఊరు తాడిపెద్ది. లాస్ట్ దర్శనంతో ఎండ్ అయిపోయింది. అంతే గాయస్, బై. ఆగ లెక్చర్ మర్చిపోయారు.